నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీనిక. డీటెయిల్ చూస్తే ఉమ్మడి జిల్లాలో గత 2 ఎన్నికల్లోనూ ఓటర్ల తీర్పు ఏకపక్షమే. మొత్తం 10 సీట్లలోనూ 2019లో వైసీపీని, 2024లో టీడీపీని గెలిపించారు. ఇప్పుడు ఆ జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో లేని వాళ్లకు చుక్కలు చూపుతూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ పోరు ఎక్కడి దాకా వెళుతుందో తెలియదు, కానీ తన ప్రత్యర్థిని జైలుకు పంపించేదాకా నిద్రపోనని ఒక మాజీ మంత్రి శపథం చేశారట. అదే ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్. ఇంతకీ ఎవరా ఇద్దరు మాజీ మంత్రులు? వాళ్ళ మధ్య అంత వైరానికి కారణమేంటి? 99 టీవీ స్పెషల్ స్టోరీ. రాజకీయాల్లో ప్రత్యర్థులుంటారే తప్ప శత్రువులుండరని పాతకాలపు రాజకీయాలు నిరూపించాయి. కానీ ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు సర్వసాధారణమయ్యాయి. ఇద్దరు ముఖ్యమంత్రులనిచ్చిన నెల్లూరు జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య వైరం వైల్డ్ ఫైర్గా మారింది. ఆ ఇద్దరూ సర్వేపల్లి నియోజకవర్గం వాళ్లే. ఒకరు టీడీపీలో మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇంకొకరు వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి, ఇప్పుడు తాజా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వైసీపీ ఏర్పడ్డాక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కాకాని గోవర్ధన్ రెడ్డి గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం కాకాని మీద సోమిరెడ్డిదే పైచేయి అయింది. వీళ్ల మధ్య వైరం ఇవాల్టిది కాదు. సర్వేపల్లి నుంచి పోటీకి కాకాని సిద్ధమైనప్పటి నుంచి పరస్పర దూషణలు నడుస్తూనే వచ్చాయి. ఒకరి కదలికల మీద మరొకరు నిఘా ఉంటుంది. ఎమ్మెల్యేగా ఓడిన ఎమ్మెల్సీ పదవి దక్కటంతో సోమిరెడ్డి దూకుడుకు బ్రేకులు పడలేదు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే కాకాని దూకుడు ఇంకా పెరిగింది. సూట్ కేస్ కంపెనీలు పెట్టారని, భారీ అవినీతి జరిగిందని కాకాని కొన్ని పత్రాలు బయటపెడితే అవి నకిలీవంటూ సోమిరెడ్డి కోర్టుకెక్కారు. కాకాని మీద కేసులు నమోదయ్యాయి. అందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లున్న బ్యాగ్ కోర్టు నుంచి మిస్ అవ్వడం అప్పట్లో కలకలం రేపింది. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో సోమిరెడ్డి మీద చేయని ఆరోపణ లేదు. బహిరంగంగానే వ్యక్తిగత దూషణలకు సైతం పాల్పడ్డారు. వాటిని సోమిరెడ్డి నేరుగానే ఎదుర్కొన్నారు. దేశ విదేశాల్లో, ముఖ్యంగా చైనాలో భారీ డిమాండ్ ఉన్న వైట్ క్వాజ్ వెంకటగిరి నియోజకవర్గంలోని రాయ్పూర్తో పాటు సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరులో దొరకటం వీళ్ల మధ్య ఒక వివాదానికి దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో ఈ వైట్ క్వాజ్ని విచ్చలవిడిగా దోచేసిన సంగతి అందరికీ తెలుసు. పొదలకూరు మండలం తాటిపర్తిలో అనుమతులు ముగిసినా యథేచ్ఛగా మైనింగ్ కొనసాగించి వైట్ క్వార్ట్జ్ తరలిస్తున్నారని ఆరోపిస్తూ రుస్తు మైన్స్ దగ్గర సోమిరెడ్డి సత్యాగ్రహం దీక్ష పేరుతో 3 రోజుల పాటు నిరసన చేపట్టారు. 3వ రోజు సాయంత్రం 80 మందికి పైగా హిజ్రాలు అక్కడికి వచ్చి గొడవ సృష్టించారు. ఆ నెపంతో సోమిరెడ్డిని పోలీసులు తరలించి హౌస్ అరెస్టు చేశారు. సోమిరెడ్డిని రగిలిపోయేట్టు చేసిన ఘటన అది. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక కాకాని మీద వరుస కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాన్ని ఆయన పదే పదే విమర్శిస్తున్నారు. పోలీసుల్ని కించపరిచారని ఒకసారి, ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారని మరోసారి, ఇలా రకరకాల ఆరోపణలతో 6 కేసులు పెట్టారు. సర్వేపల్లి రిజర్వాయర్లో భారీగా గ్రావెల్ తరలిపోతుందని, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారని కాకాని మీద వెంకటాచలం పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది. దీని మీద ప్రభుత్వం సిట్తో విచారణ జరిపిస్తోంది. మరోవైపు రుస్తు మైన్స్ మీద విచారణ జరిపిన అధికారుల ఫిర్యాదుతో 7గురి మీద పొదలకూరు పోలీసులు కేసు పెట్టారు. వాళ్లలో కాకాని A4, 2 వైసీపీ నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసులో కాకానిని అరెస్టు చేస్తారంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 26న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుట్టినరోజు కావడంతో కాకాని అరెస్టును ఆయనకు పుట్టినరోజు కానుకగా ఇవ్వవచ్చునని కొంతమంది సీనియర్లు అనుకున్నారట. అందుకే కాకాని అరెస్టు మీద ఊహాగానాలు పెరిగిపోయి ఆయన ఇంటి దగ్గర కార్యకర్తలు, వైసీపీ నేతలు, అభిమానులు మోహరించారు. ఆయన మాత్రం కేసులకు భయపడబోనని తేల్చి చెప్పారు. అయినా సరే 25 ఉదయం నుంచి 26 దాకా ఉత్కంఠభరిత వాతావరణం కొనసాగింది. కాకాని అరెస్ట్ అంటూ సాగిన ప్రచారంతో ఆయన ఇంటి దగ్గర అనుచరులు నిండిపోయి ఉండగానే సోమిరెడ్డి పుట్టినరోజు వేడుకలు పూర్తయ్యాయి. అయితే ఒక కేసు కాకుండా 7 కేసుల్లోనూ వరుసగా రిమాండ్కు పంపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్కెచ్ వేశారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.
ఇంకోవైపు కాకాని హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బాగా చురుగ్గా ఉన్న నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఇవ్వటంతో తప్పనిసరిగా నోటికి పని చెప్పాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి బహిరంగంగా విమర్శలు చేస్తూనే వస్తున్నారాయన. మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ కొంత చతికిలబడినా జిల్లా పార్టీ బాధ్యతలు మరోసారి చేపట్టిన కాకాని కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా అక్రమ మైనింగ్ వివాదాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన సోమిరెడ్డి తన మీద హిజ్రాలతో దాడి చేయించిన సంగతి గుర్తు చేశారు. దీంతో కాకాని అరెస్టు తప్పదేమోనన్న అనుమానం మొదలైంది. ఇప్పుడు అదే ఉత్కంఠ నెల్లూరు జిల్లా ప్రజల్లో కనబడుతోంది. సోమిరెడ్డి మాత్రం తన ప్రత్యర్థి కాకానిని జైలుకు పంపించి తీరుతారంటూ సవాల్ చేస్తున్నారట. మొత్తానికి వీళ్ల రాజకీయ వైరం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.